హలో అందరికీ. ఈరోజు మనం క్రిస్పీ దోశని దాంతోపాటు ఆలూ కర్రీని చేసుకుందామండి. ఆ రెండు కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా రాత్రి నానబెట్టుకున్న పొట్టు మినపప్పు 1 కప్పు, పెసర్లు 1/2 కప్పు, బియ్యం 1.5 కప్పు నానబెట్టుకొని పెట్టుకోండి. పొద్దున్నే వాటిని గ్రైండ్ చేసుకునే ముందు 1/2 కప్పు అటుకులు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ రెండింటిని కలిపి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. తనంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒక గిన్నెలోకి తీసుకున్నాక అందులో ఒక 1/2 కప్ అంతా రవ్వ వేసుకొని కలుపుకోండి. రవ్వని అటుకుని వేసుకోవడం వల్ల దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. అందులో 1 స్పూన్ అంత ఉప్పు, కొంచెం షుగర్, ఈ రెండు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆలుగడ్డ కూరని తయారు చేసుకుందాం. అందులోకి ముందుగా ఆలుగడ్డలు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాక ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి తరిగి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి నూనె తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు, కొంచెం ఎండుమిర్చీలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక అందులోకి కొంచెం తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి రెండు వేసుకొని కలుపుకోండి. కొంచెం ఆనియన్ ఉడికాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి కలుపుకోండి. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోండి. అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. మీ దగ్గర బఠానీలు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి, స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఉడికించిన ఆలుగడ్డల్ని చిదిమి వేసేసుకోండి ఇలా. తర్వాత అందులోకి కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసి పెట్టుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు మనం దోశ ప్యాన్ తీసుకొని అందులో 2-3 చుక్కల నూనె వేసి ఇలా ఆనియన్ ముక్కతో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశ పిండిని తీసుకొని వేసుకోండి. అది వేసుకున్నాక పక్కన ఉడుకుతున్న ఆలుగడ్డ కూరలో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి ఉడకనివ్వండి. దాన్ని ఇంకో 2 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి దోశ ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయిందో. నేను ఎక్కువ ఆయిల్ కూడా ఏం వేసుకోలేదండి, నేను పెనం మీద వేసుకున్న ఆయిలే సరిపోతుంది. చూడండి ఎంత క్రిస్పీగా, అండ్ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అంతే అండి. దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఆలుగడ్డ కూరతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.